హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు వైకే న్యూస్. బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది సాహిత్యమే. బాల సాహిత్యంలో అలుపెరగని అక్షర సేద్యం చేస్తున్నారు ముంజులూరి కృష్ణకుమారి. జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా పర్యావరణ విపత్తులపై బాలల కోసం అనేక నవలలు రాశారు. రేడియో అక్కయ్యగా అందరికీ సుపరిచితురాలే. తూర్పు గోదావరి జిల్లా దుద్దూరులో ఆగస్టు 29, 1956లో పుట్టారు. అమ్మ సుబ్బలక్ష్మి, నాన్న అచ్యుతారామయ్య. ఎంఏ తెలుగు ఎకనామిక్స్ చదివి వృత్తిరీత్యా మార్కాపురం, విశాఖపట్నం, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో ఎంతో కాలం పనిచేసి 1990లో డైరెక్టర్ గా పదవి విరమణ చేశారు. ఇక రేడియోలో బాలసభ, బాలవార్తలు, రూపకాలు, నాటికలు, పెద్దలతో పిల్లల ముఖాముఖి వంటి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేశారు. వీరి బాల సాహిత్య కృషికి ప్రతిష్టాత్మక బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో అమ్మగా సేవలు అందిస్తున్న ముంజులూరి కృష్ణకుమారి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైకే టీవీకి విచ్చేశారు. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే, స్త్రీల దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, అసలు బాలల సాహిత్యం ద్వారా పిల్లల విలువలు ఎలా పెంచాలి? సాహిత్యం ఉంటేనే విలువలు ఉంటాయి. విలువలు కావాలంటే సాహిత్యం ఉండాలి, చదవాలి. పిల్లలు చదవాలి, ముఖ్యంగా తల్లులు చదవాలి, ఇంట్లో ఉండే పేరెంట్స్ చదవాలి. అవి చదవకపోవడం వల్లే ఈ రోజు ఉన్న సమాజంలో రకరకాలైనటువంటి రుగ్మతలు, సమస్యలు ఏర్పడుతున్నాయి. మేడం, అసలు బాల కథలు గుర్తుకు వస్తాయి. మరి మా కోసం ఏదైనా ఒక చిన్న కథలతో మొదలు పెడతారా? తప్పకుండా. ఒక చిన్న పాప ఒక కథని ఎంతైనా చెప్పచ్చు. చిన్న నిమిషంలో చెప్పచ్చు, 10 నిమిషాలు చెప్పచ్చు, గంటల తరబడి అయినా చెప్పచ్చు. ఇప్పుడు మనకున్నదే కథల సాహిత్యం. జముకుల కథలని, బుర్ర కథలని, ఇవన్నీ ఉన్నటువంటి కథా సాహిత్యం మనకి పెద్దవాళ్ళ కోసం ఉండేది. పిల్లలకి చెప్పేటప్పుడు పిల్లల అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఒక చిన్న కథ చూపిస్తాను, అంటే చెప్తాను ఎంత చిన్న కథ చెప్పచ్చు అని. పాప ఉంది, ఆడుకుంటోంది, వర్షంలో ఆడుకుంటోంది, అరుగు మీద కూర్చుని ఆడుకుంటోంది. దాని అరచేతిలో నీటి చుక్క పడింది, దాంతో ఆడుకుంది. వాన ఆగిపోయింది, నీటి చుక్క జారిపోయింది. ఆ పాప నా నీటి చుక్క జారిపోయింది అని ఏడ్చింది. కన్నీటి చుక్క వచ్చి అరచేతిలో పడింది కదా. ఓకే మేడం. మేడం, అసలు పర్యావరణ విపత్తుల బాలలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి? ముఖ్యంగా ఈ రోజున మనం అంతా ఎదుర్కొంటున్నటువంటి పర్యావరణ సమస్య. అది పిల్లల స్థాయిలో నుంచే వాళ్ళకి పర్యావరణం మీద అవగాహన పెరగాలి అనేది నా నమ్మకం. అందుకే నేను పిల్లలకి ఇప్పటికి ఒక 5-6 దాకా పర్యావరణ సమస్య మీదనే నవలలు రాశాను. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి చిన్న పనిలోనూ మనం చెట్లు కొట్టకూడదని, చిన్న మొక్కలు నాటాలని, కాపాడుకోవాలని, పక్షుల్ని, జంతుజాలాన్ని కాపాడుకోవాలని, జీవ వైవిధ్యం ఉంటేనే మనిషికి కూడా మానవ మనుగడ ఉంటుందనే విషయాన్ని పిల్లలకి అవగాహన చేయాలి. అవగాహన చేసినప్పుడే వాళ్లే పెద్దలకి కూడా చెప్పే స్థాయికి పిల్లలు పెరుగుతారు. మేడం, ప్రభా ఆంటీ పేరుతో మీరు చిన్నారులకు కబుర్లు అలాగే కథలు రాశారు. మీకు అలాంటి ప్రతిస్పందన దక్కిందా? ఇది పిల్లలు కొంచెం చదువుకునే అలవాటు ఉన్న రోజుల్లో నేను ఆ శీర్షికను నిర్వహించాను ఆంధ్రప్రభ మ్యాగజైన్లో. అది ప్రతివారం పిల్లలు బాగా రిసీవ్ చేసుకునేవారు. అది చదివి పిల్లలు వాళ్ళ సైన్స్ ఎగ్జిబిట్స్ వాళ్ళు సింపుల్గా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే ఇంట్లో ఉండే చెత్తని, చెదారాన్ని తీసి దాన్ని బయో కంపోస్ట్గా తయారు చేసి మొక్కలు పెంచడం ఎలా చేయొచ్చు అనేవి చెప్పి దాంట్లో చెప్పడంలో అది తీసుకెళ్ళి వాళ్ళు సైన్స్ ఎగ్జిబిట్స్ పెట్టామని చెప్పి వాళ్ళకి ప్రైజెస్ వచ్చాయని పిల్లలు దానికి నాకు స్పందించడం చాలా సంతోషంగా ఉండేది. అంటే మనం చేసేది వాళ్ళకి రీచ్ అయిందనేసి. మేడం, ఇప్పుడున్న బాల సాహిత్యం పిల్లలకి అనువుగా ఉందా? ఇప్పుడుండే బాల సాహిత్యం అంటే ఇదివరకట్లాగా పిల్లలు పంచతంత్ర కథల్లో లాగా, అంటే ఒక రామయ్య, ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు, వాళ్ళలో చెడ్డవాడికి బుద్ధి వచ్చింది, ఇలాంటి ఈ కథలు పిల్లలు ఇప్పుడు ఇష్టపడట్లే. ఎందుకంటే ఈ మారుతున్న కాలంతో పాటు పిల్లలకు కూడా మనం కొత్త రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్ స్మార్ట్ ఫోన్ జనరేషన్. ఈ పిల్లలకి స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, అలాగే స్మార్ట్ ఫోన్లో వాళ్ళు చేసే కొత్త పనులు ఎలా చేయొచ్చు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇంకో వైపు పిల్లలకి
వాళ్ళ అర్థం చేసుకునేటటువంటి తీరు తగ్గిపోయింది పిల్లల్లో, మనస్తత్వంలో చాలా మార్పు వచ్చింది. షేరింగ్ అనేటటువంటిది లేదు, సెల్ఫిష్ యాటిట్యూడే ఉంది పిల్లల్లో. ఆ సెల్ఫిష్ యాటిట్యూడ్ కాకుండా షేర్ చేసుకోవడం వల్ల మనకి ఇతరులతో పాటు పంచుకోవాలి, మనకున్న దాంట్లో పంచుకోవాలనే అవగాహన కూడా పిల్లలకు కల్పించాలి. అది ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకి ఒక్కళ్ళు మాత్రమే ఉంటున్నారు ప్రతి ఇంట్లో. రకరకాల కారణాల వల్ల ఫ్యామిలీస్ ఒక పిల్లవాడితోటి ఆపేస్తున్నారు. దాంతో వాడికి కావాల్సినవన్నీ ఇస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ వాళ్ళు అవ్వడం వల్ల వాడికి వాళ్ళ కంపెనీ ఇవ్వలేనటువంటి దాన్ని మెటీరియల్ కంఫర్ట్స్ తోటి వాళ్ళకి కావాల్సిన ఏం కావాలంటే అది కొనిచ్చేటటువంటి దాంతో వాళ్ళని సంతృప్తి చెందేటట్టుగా చేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే, పిల్లల్లో వాడికి ఏం కావాలంటే అది వెంటనే దొరకాలి, తీసుకోవాలి. నో అనేది భరించలేకపోతున్నారు పిల్లలు. నేను ఇవ్వను, ఇది వద్దు అని చెప్పేది భరించలేకపోతున్నారు. అదే గుణమే వాళ్ళ పిల్లలు కొంచెం యూత్ అయ్యేసరికి కూడా వాళ్ళు ఎవరైనా వాడు కావాలనుకున్న అమ్మాయి, తనని ప్రేమించిన అమ్మాయిని నో అని చెప్పిందంటే దాన్ని చాలా రియాక్ట్ అయిపోతున్నాడు వైలెంట్ గా. ఈ రోజున్న వైలెన్స్ కారణం ఏంటంటే, పిల్లల్లో నో చెప్పే మనస్తత్వాన్ని ఇంట్లో కానీ అటు విద్యల్లో కానీ నేర్పించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. అది నేర్పించాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా మనం సాహిత్యం ద్వారా అలవాటు చేయాలి. స్కూల్లో కూడా షేరింగ్, కేరింగ్ అనేటటువంటివి రెండు అలవాటు చేస్తేనే పిల్లల్లో వాళ్ళ మనస్తత్వంలోనూ మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మేడం, ఎన్సీఈఆర్టీలో ఎలాంటి మార్పులు జరగాలని మీరు అనుకుంటున్నారు? ఎన్సీఈఆర్టీ వాళ్ళు విధాన నిర్ణయం చేస్తారు, అది ఎక్స్పర్ట్లు. పిల్లల యొక్క మనస్తత్వానికి సంబంధించి, పిల్లలకి సంబంధించినటువంటి అనేక అంశాలని వాళ్ళు పరిశీలించి పిల్లల కోసం కావలసిన విద్యా అంశాలన్నీ తయారు చేస్తారు. వాటిల్లో మన మార్పులు ప్రత్యేకంగా చెప్పడం అనేటటువంటిది కుదరదు. ఎన్సీఈఆర్టీ వాళ్ళ సిలబస్ గురించి కావలసినటువంటి దానికి నిపుణుల కమిటీ వాళ్ళు తయారు చేస్తారు ఆ మార్పుల్ని. ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే, విద్యలో పాఠ్య ప్రణాళికలు కాదు, పాఠ్యేతరంగా పిల్లలు ఏం చదవాలి, పాఠ్యేతరంగా పిల్లలు ఏం చదివితే బాగుంటుంది, పిల్లల్లో మార్పు రావడానికి కానీ, పిల్లల్లో ఊహాశక్తి వికసించడానికి, వాళ్ళ భావ వ్యక్తీకరణకి పిల్లలకి పాఠ్యేతర అంశాలని పరిచయం చేయాలి. దానికి బాల సాహిత్యం అవసరం. మేడం, అసలు పిల్లలకు కథ రచ శిబిరాల దిశగా ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపాలనుకుంటున్నారు? ప్రభుత్వం తరఫున ఈ విషయంలో పెద్దగా చొరవ ఏమీ లేదు ఇప్పటి వరకు. పిల్లలకి కథా రచన చేయించడం అనేది కానీ, పిల్లలకి ఇప్పుడు ఎంతసేపు ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి పాఠ్యాంశాలు ఇవ్వాలి అనే అంశాల మీదనే ధోరణి కేంద్రీకరించడం జరుగుతుంది. అలా కాకుండా బాల సాహిత్యం అనేటటువంటిది పిల్లలు పుస్తకాలు చదివితే, పాఠ్యేతర అంశాలని చదివితే పిల్లల్లో వాళ్ళకు ఉండే సృజనశీలత పెరుగుతుంది. ఆ సృజనశీలత పెరగడానికి, వాళ్ళ ఊహాశక్తి పెరగడానికి, వాళ్ళలో రకరకాల అంశాల పట్ల అవగాహన పెరగడానికి, భావ వ్యక్తీకరణ పెరగడానికి, అంటే వాళ్ళు అనుకున్నది రాయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. అటువంటివి రావాలి అంటే పిల్లల కోసం కథా రచన, కథలు రాయడం ఎలా, పుస్తకం చదవడం గురించి కూడా అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మనం కార్యశాలలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే మన ప్రభుత్వం వాళ్ళు నో బ్యాగ్ డే అనేసి ఒకటి పెట్టి స్కూళ్ళల్లో పిల్లలకి ఒక రోజుని ప్రత్యేకంగా వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కేటాయిస్తున్నారు. అందులో ఏంటంటే, ఆ రోజున వాళ్ళ పిల్లలు పుస్తకాలు చదవడం కానీ, లేకపోతే వాళ్ళకి తోచిన రకరకాలైనటువంటి యాక్టివిటీస్, బొమ్మలు చేయడము, మట్టితో బొమ్మలు చేయడము, లేకపోతే వాళ్ళు రకరకాల దారంతో ఏమైనా చేయడము, ఇలా వేస్ట్ పేపర్ తోటి ఏదైనా ఎలా తయారు చేయాలి బొమ్మలు, ఇలాంటి వాళ్ళ సృజనాత్మకతకి ఉపయోగపడే విధమైనటువంటి కార్యక్రమాలని చెయ్యాలి అని నిర్దేశించారు. అది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రకమైన చేయడం వల్ల పిల్లల్లో పాఠాల మీదే కాకుండా వాళ్ళ మనస్తత్వం మార్పు రావడానికి చాలా ఉపయోగపడిందని కొన్ని ప్రయోగంగా పాఠశాలల్లో చేసినటువంటి వేరే రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో చేసిన తర్వాత మన రాష్ట్రం కూడా ఇది ప్రారంభించడం జరిగింది. ఢిల్లీ యూనియన్ టెరిటరీలో వాళ్ళకి నో బ్యాగ్ డే పెట్టి పిల్లలతో రకరకాల పుస్తకాలు చదివించి చేయడం వల్ల. అది కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థల తరఫున, అంటే ఒక లైబ్రరీ తరఫున, ఇప్పుడు సర్వోత్తమ గ్రంథాలయం ఉంది విజయవాడలో. ఆ సర్వోత్తమ గ్రంథాలయంలో ప్రత్యేకంగా పిల్లల కోసం కొన్ని పుస్తకాలు కేటాయించి, ఆ పిల్లలకి వాళ్ళ చేత పిల్లల పుస్తకాలు చదివించి, ఆ పుస్తకాన్ని గురించి వాళ్ళు మాట్లాడడం మీద పోటీ,
వాడు అప్పటికప్పుడు ఆ పుస్తకాన్ని చదివి మాట్లాడడం పోటీ, దాని మీద ఆ పుస్తకాన్ని గురించి వాళ్ళు రాయడం మీద పోటీలు, ఇలా నిర్వహించడం వల్ల పిల్లల్లో పుస్తకం చదవడం మీద ఆసక్తి పెరుగుతుంది, వాడికి భాష పెరుగుతుంది, తర్వాత దాని గురించి విమర్శనాత్మకంగా అనలిటికల్ గా విశ్లేషణ చేసేటటువంటి శక్తి పెరుగుతుంది. అటువంటి పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే వేసవి కాలంలో పిల్లలు సెలవుల్లో అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, పిల్లలు పుస్తకాలు చదివి ఎవరు ఎన్ని ఎక్కువ పుస్తకాలు చదివితే వాళ్ళకి రీడింగ్ ఛాంపియన్ అనేసి ఒక బహుమతి ఇవ్వడం, ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని చదివేటందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. మేడం, దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఆల్రెడీ చాలా రూల్స్ చేశారు దివ్యాంగుల కోసం అని చెప్పేసి. పిల్లలనే కాదు, దివ్యాంగులకి ప్రత్యేకంగా రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సదుపాయంగా ఉండే విధంగా, మెట్లు ఎక్కకుండా ఉండేటట్టుగా, లేకపోతే వాళ్ళు వీల్ చైర్లో లోపలికి వెళ్ళడానికి అనువైన విధంగా అవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అందరూ అది పాటించడం లేదు. అది బట్ గైడ్ లైన్స్ ఆర్ దేర్, దే హావ్ టు ఫాలో. పర్యావరణంపై అవగాహన కల్పించేలా ఆ చిన్నారులకు ఎలాంటి పాఠాలను ప్రభుత్వం తీసుకురావాలంటారు? పర్యావరణం మీద ప్రత్యేకంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ గా ఉంది. సబ్జెక్ట్ గా ఉంటే పిల్లలు దాని మీద పెద్దగా దృష్టి పెట్టరు, అది ఒక సబ్జెక్ట్ గానే తీస్తారు. టెక్స్ట్ పుస్తకంలో ఇప్పుడు కెమిస్ట్రీలో ఫార్ములా ఎలా ఫీల్ అవుతారో అలా తీస్తారు. అది కాకుండా పర్యావరణంలో వచ్చే చిన్న ప్రతి మార్పు, ఇప్పుడు గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎక్కువ ఎండగా ఉంది, ఈ సంవత్సరం వర్షం పడుతోంది, ఇవన్నిటికీ కారణం ఏమిటి అనేది పిల్లల్లో మనం జిజ్ఞాస కల్పించి ఆ రకమైన దిశలో వాళ్ళు ఆలోచించేటట్టుగా చేసి, అంటే నిన్నగాక మొన్న రాజమహేంద్రవరంలో పాలల్లో కల్తీ వల్ల చాలా మంది చనిపోయారు. అలాగే ఎందుకు పాలల్లో కల్తీ చేయడం వల్ల, అంటే ఇలా కల్తీ జరుగుతుంది అనే విషయాన్ని పిల్లలకి అవగాహన వచ్చేటట్టుగా రకరకాల జరిగే ఇన్సిడెంట్ ని పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అట్లాగే ఒక చెరువులో మొత్తం నీళ్లు మొత్తం ఎర్రగా అయిపోయాయి, ఎందుకు అయిపోయాయి అంటే అక్కడ జరిగిన పొల్యూషన్, అక్కడ దగ్గరలో ఉండే ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఎఫ్లూయెంట్స్ వాళ్ళు వదిలేయడం వల్ల ఆ నీళ్లు కలుషితం అయ్యాయి. ఆ నీళ్లు కలుషితం అవడం వల్ల ఒక చోట చెరువు ఎర్రగా అయిందే తప్పించి ఇంకొక చోట చెరువులో ఉండే జీవజాలం అంతా చనిపోయాయి, చేపలు చచ్చిపోయి పైకి తేలడం. అలాగే రొయ్యల చెరువులు, చేపల చెరువుల ద్వారా మంచినీళ్లు పాడైపోయి ఉప్పు నీటి కయ్యల కింద తయారైపోయి భూమి కూడా సారహీనంగా తయారైనటువంటి, ఇవన్నీ కూడా అనుభవంలోకి వస్తే కానీ తెలీదు. అటువంటి వాటిని మనం పిల్లలకు ప్రత్యక్షంగా చూపిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది పర్యావరణంలో వస్తున్న మార్పులు మన ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అనేది. అట్లాగే తక్కెళ్ళపాడు ఉంది మనకి దగ్గరలో, విజయవాడకి సమీపంలో ఉంది తక్కెళ్ళపాడు. అక్కడికి ఏటా పక్షులు వస్తాయి, పెంగ్విన్ పక్షులు. ఆ పెంగ్విన్ పక్షులు ఎందుకు ఇక్కడికి వస్తాయి, ఎలా వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి, అవి కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి వస్తాయి. ఈ పిల్లలకి తీసుకెళ్లి మనం ఈ పక్షులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టుకుంటాయి అని చూపించాలి. చూపిస్తే పిల్లలకి ఓహో పక్షులు ఇంత దూరం ప్రయాణం చేస్తాయి, మన చుట్టూ ఉండే జీవజాలం ఒకదాని మీద ఒకటి ఇలా ఆధారపడుతుంది అనే ఒక అవగాహన వస్తుంది. అలాగే ఆ తక్కెళ్ళపాడు గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. అక్కడ ఆ ఊళ్ళో ప్రజలు మొదట్లో ఆ పక్షుల్ని చాలా వెల్కమ్ చేసేవాళ్ళు. ఆ పక్షులు రావడం వల్ల వీళ్ళకి పెద్దగా ఉండి చాలా అందంగా ఉంటాయి అవి చూడడానికి, అది చూసి ఆనందించేవాళ్ళు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళకి ఎక్కువ మందికి క్యాన్సర్ రావడం, ఇన్సిడెంట్స్ ఆఫ్ క్యాన్సర్, తర్వాత న్యూమోనియా లాంటిది రావడం, లంగ్స్ ప్రాబ్లం రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి ఆ పక్షుల వల్లేమో అని వీళ్ళు అనుకోవడం మొదలు పెట్టారు. అందుకని అంతకు ముందు ఆ పక్షి పిట్ట ఏదైనా ఒక చిన్న పిట్ట దూరం నుంచి వచ్చి పడిపోతే కూడా దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ వదిలేవాళ్ళు కాస్త ఈ పక్షుల్ని వెళ్ళగొట్టేయాలని చెప్పి ప్రయత్నించారనమాట. కారణం ఏంటంటే అసలు వీళ్ళ ఊళ్ళో వీళ్ళు ఉపయోగించేటటువంటి దోమల కోసం ఉపయోగించే టాబ్లెట్స్ ఉంటాయి కదా, వైర్ లాంటివి వెలిగించుకుంటారే టాబ్లెట్లు, బిళ్ళలు, లేకపోతే వాటి వల్ల ఈ ఊళ్ళో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. బికాజ్ ఆఫ్ వర్డ్స్ కాదు, ఆ విషయాన్ని అవగాహన చేయాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. చేశాక నిజానికి వాళ్ళ పంట తగ్గిపోయింది, వీళ్ళు పక్షులను దూరంగా వెళ్ళగొట్టడం మొదలు పెడితే ఆ పక్షి డ్రాపింగ్స్ వల్ల, వాళ్ళ చెరువులో ఆ డ్రాపింగ్స్ పడడం వల్ల ఆ చెరువు నీటితోటి వాళ్ళ పంటలు బాగా పండేవి. వీళ్ళు ఎప్పుడైతే పక్షులను చెదరగొట్టడం ప్రారంభించారో పంటలు తగ్గిపోయాయి. ఈ అనారోగ్యానికి పక్షులకి సంబంధం లేదు అనే అవగాహన వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ వస్తుంది, వెంటనే రాదు. ఇటువంటి విషయాల్లో మనం పిల్లలకి
నిజంగా చెప్పి అవగాహన కలిగిస్తే పర్యావరణం గురించి స్పృహ చిన్నప్పటి నుంచి ఏర్పడుతుంది అనమాట. మేడం, మీ నవలను దృశ్య రూపంలోకి మార్చే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఈ చెరువుది సంబంధించి పిల్లల కోసం అని చెప్పి ఈ అడవి మాది అనే ఒక నవల రాశాను పిల్లలకి. అలాగే ఒక ఏనుగు సాహసం అని, అడవుల్లో మనం వేటగాళ్ళు ఎక్కువగా జంతువుల్ని ఎలా వేటాడి వాటిని హింసిస్తూ ఉంటారో, ఈ ఏనుగుల్ని వాటిని హింసించడం, తర్వాత ఎలుగుబంటిని వేటాడి తెచ్చి మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది ఈ బ్లూ క్రాస్ వాళ్ళు యాక్టివిటీ చేయడం వల్ల. అలాంటి జంతువుల్ని పోచింగ్ చేయడం, ఏనుగుల్ని దంతాల కోసం ఏనుగుల్ని వేటాడడం, ఇలాంటి వాటి అన్నింటి గురించి ఇంకొక నవల రాశాను. అలాగే డాక్టర్ కాకి అని ఒక వేరే నవల రాశాను. దాంట్లో ఈ పిల్లలకు బాగా అది చాలా నచ్చింది, పిల్లలకి బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా. ఏంటంటే దాంట్లో ఈ పిచ్చుకలు మనకి సెల్ ఫోన్ టవర్స్ వల్ల పిచ్చుకలకు ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే వేవ్స్ వల్ల ఆ పిచ్చుకలన్నీ దూరంగా వెళ్ళిపోతున్నాయి. పిచ్చుకలు వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి పంటల మీద ఉండేటటువంటి చిన్న చిన్న పురుగులు లాంటివి అవన్నీ చచ్చిపోతాయి. పురుగులు లాంటివి అవి ఎక్కువైపోతాయి పిచ్చుకలు లేకపోతే. పిచ్చుకలు వాటిని తింటాయి. అది ఒక సైకిల్, ఆ జీవ సైకిల్ అన్నమాట. అట్లాగే ఆవులు అవి మనం గుళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటాయి కదా, ఆవులు దూడలు అవన్నీ. వీళ్ళు ఏం చేస్తూ ఉంటాం, మనం ప్రసాదాలు తిని అక్కడ పడేస్తూ ఉంటాం. అవేంటి వాటితో పాటుగా ఆ ప్లాస్టిక్ అంతా తినేసి, ఈ మధ్యకాలంలో మీరు చాలా సార్లు పేపర్లో బహుశా చదివే ఉంటారు, ఆవు పొట్టలోంచి 15 కేజీల ప్లాస్టిక్ వేస్ట్ తీశారు ఆ ఆవు దూడ అటు దాని గురించి. అలాగే తేనెటీగలు మనకి చాలా తగ్గిపోయాయి ఇప్పుడు. ఇదివరకటి రోజుల్లో ఎక్కడైనా పువ్వులు ఉంటే మనకి బాగా కనపడేవి తేనెటీగలు కానీ, మీకు సీతాకోక చిలుకలు కానీ. అవి కూడా ఎందుకు తగ్గిపోయాయి అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టడం వల్ల, పురుగు మందులు కొట్టడం వల్ల ఈ తేనెటీగలు అవి కూడా చచ్చిపోతున్నాయి. ఈ విషయాల గురించి ఇవన్నీ కలుపుతూ ఒక నవల రాశానన్నమాట. అది అన్ని జంతువులన్నీ కలిసి వాటి గురించి ప్రొటెస్ట్ చేస్తాయి. ప్రొటెస్ట్ చేసి ఇలాగా దాన్ని ఇది చేయాలి. అలాగా పర్యావరణానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని మనం ఇందులో పిల్లలకి చెప్పడానికి సరదాగా కూడా పిల్లలకి చెప్పచ్చు. ఎందుకంటే నేను రాసిన ఫస్ట్ నవల రాంబాబు జలుబుమంది అని ఒక నవల రాశాను. వాడు స్కూల్లో వ్యాక్సిన్ వేయడానికి వచ్చినప్పుడు వ్యాక్సిన్ గురించి, వ్యాక్సినేషన్ దాని ఇంపార్టెన్స్ గురించి అన్ని చెప్తారు. సరే అని వాడు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ, వాళ్ళ పక్కింటి బాబుకు బాగా జలుబుగా ఉంటుంది, ఆ పిల్లాడికి జలుబుగా ఉంది కాబట్టి ఆ జలుబు కూడా నేను వ్యాక్సిన్ కనిపెట్టాలనుకుంటాడు. అనుకుని వ్యాక్సిన్ కనిపెడతాడు. కనిపెడితే వీడు వ్యాక్సిన్ కనిపెట్టిన న్యూస్ తెలుసుకుని కోల్డారిన్లు అవి మాత్రలు వేసుకుంటాం కదా మనం, జలుబుకి వేసుకునే మందులు, జలుబుకి వేసే సిరప్లు, వాళ్ళు సిండికేట్ ఉంటుంది, ఆ మందుల సిండికేట్ వాళ్ళు ఈ కుర్రవాడిని తీసుకెళ్లి కిడ్నాప్ చేస్తారు. వీడి మార్కెట్లోకి వీడి ప్రోడక్ట్ రాకుండా వాడు వాళ్ళని తప్పించుకుని బయటకు వస్తాడు. అది కలగా అంటాడనమాట. నేను కలగా ఎండ్ చేసేదాన్ని. ఇది ఎప్పుడో రాశా 84లో. అది పిల్లలు చాలా ఆనందించారు. ఎందుకంటే ఒక పిల్లాడు, నాకు ఈ మధ్య కాలంలో ఒక పిల్లాడు కనిపించి, వాడికి రాంబాబు జలుబుమందులో మీరు అది చివరిని వాడి కళ కింద చేయకుండా ఉండాల్సింది అన్నాడు. కరెక్టే కదా, నిజమే. ఇప్పుడు పిల్లలు అలా, జనరేషన్ హ్యాస్ చేంజ్డ్. వాళ్ళు నిజంగానే దాన్ని నేను రాసేటప్పటికి పిల్లలకి ఇంత తెలివితేటలు లేవు. ఎంత మనం దేన్నైనా సరే ఓవర్కమ్ చేయొచ్చు, పిల్లలు కలిసి కిడ్నాపర్స్ పట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ అప్పుడు లేవు. అలాగే నెట్వర్క్ కూడా లేదు పిల్లలకి. అందుకని పిల్లల్లో మనం మార్పు తేగలిగితే, వాళ్ళ ఆలోచనల్లో కొత్త ఆలోచన తేగలిగితే సమాజం బాగుపడుతుంది. మేడం, చిన్నారుల కోసం రాయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రాసిన దాన్ని చదివి పిల్లవాడి ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎవరి కోసం అయితే రాస్తున్నామో వాళ్ళు దాన్ని చదివి దాంట్లో ఫలానా విషయం ఇది నాకు నచ్చింది, నచ్చలేదు అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఇప్పుడు నేను కొత్తగా చేసేది ఏంటంటే, పిల్లలు ఆలోచించి వాళ్ళు రాయాలి, వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు మాట్లాడాలి అనే విషయంలో. అలాగే ఇంకొకళ్ళని మనం గౌరవించాలి, ఎదురుండా వాళ్ళని గౌరవించాలి, బాడీ షేమింగ్ చేయకూడదు. వాళ్ళకి పిల్లలు లావుగా ఉన్న వాళ్ళని ఎక్కిరించకూడదు, సన్నగా ఉన్నారని ఎక్కిరించకూడదు. ఇలాంటి విషయాల గురించి వాళ్ళ చేత కథలు అవి రాయించడంలో, పైగా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, సోషల్ గా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఒక సమస్య వస్తే అని చెప్పడానికి
ఈ ఒక పిల్లలకు ఒక థీమ్ ఇస్తూ ఉంటాను, ఇచ్చి పిల్లల్ని రాయమంటే అద్భుతంగా రాస్తారు, చాలా బాగా. ఎలా అంటే నీకు ఒక సెల్ ఫోన్ దొరికింది, గోపికి సెల్ ఫోన్ దొరికింది, వాడు ఏం చేశాడో కథ రాయ అంటే పిల్లలు 200 మంది పిల్లలు రాశారు కదా. చాలా మంది పిల్లలు ఏం రాశారు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు దొరికినట్టు. కొంతమంది పిల్లలు ఆ ఫోన్ వాడి దగ్గరే పెట్టుకున్నాడని, ఆ ఫోన్ వాడి దగ్గరే పెట్టుకుంటే ఆ ఫోన్కి ఏవేవో ఫోన్ కాల్స్ వచ్చాయని, కొంతమంది ఏంటి ఆ ఫోన్ కోసం అక్కడ దొరికిందో అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర వెతుక్కుంటూ ఉంటే ఆ వెతికిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇస్తే వీడికి మంచి బహుమతి ఇచ్చారని, అలా రకరకాలుగా పిల్లల్లో ఉండే ఊహాశక్తి, అంటే వాడి సోషల్ రెస్పాన్సిబిలిటీ పిల్లలు ఎలా చేయగలుగుతున్నారు, లేకపోతే వాళ్ళు ఎలా అవగాహన చేసుకుంటున్నారు అనేది మనకి వీటిల్లో తెలుస్తుంది అనమాట. ఒక ల్యాబ్ లో యాక్సిడెంట్ అయితే, స్కూల్లో ల్యాబ్ లో యాక్సిడెంట్ అయితే ఏం జరుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతావు అని కథ రాయమంటే ఒక పాప ఎంత అద్భుతంగా రాసిందంటే, వాళ్ళ నాన్న మిలిటరీలో ఉంటాడు, ఆ రోజు వస్తాడు, ఈ అమ్మాయి బర్త్డే అనేసి వస్తాడు. ఆ అమ్మాయి వీళ్ళ నాన్నని అడుగుతుంది, నీ నుదుటి మీద ఎందుకు ఒక మచ్చ ఉంది నాన్న అనేసి అడిగితే వాళ్ళ నాన్న చెప్తాడు, మా చిన్నప్పుడు మేము చదువుకుంటుంటే ల్యాబ్లో ఒక యాక్సిడెంట్ అయింది, అప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి అందరినీ, మిగిలిన పిల్లలందరినీ బయటికి సేవ్ చేసాం, ఆ చేయడంలో నాకు ఇక్కడ అది కాలింది అని చెప్తాడు. అలాంటి అంటే ఆ ఇన్నోవేటివ్ ఐడియాలజీ ఆఫ్ చిల్డ్రన్ని మనం ప్రమోట్ చేయడానికి ఈరోజు చాలా అవసరం ఉంది. అలాంటి చేయాల్సినటువంటి పని ఉంది, ఈవేళ చెయ్యాలి, నాకు తోచినట్టు నేను చేస్తున్నా. మేడం, రేడియో అనుభవం ఎలా ఉంది? రేడియోలో పిల్లల కోసం, విమెన్ కోసం చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేసాం. స్త్రీలలో ముఖ్యంగా నేను 32 ఏళ్ళు పనిచేశాను రేడియోలో. మొదట్లో రేడియోలో స్త్రీలు, విమెన్ మాట్లాడడానికి రమ్మంటే భయపడిపోయేవారు, వాళ్ళ వ్యక్తీకరణకి కావాల్సినటువంటి ఇది భయం అన్నమాట. ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఉండే కట్టుబాట్లు అలా ఉండేవి, ప్లస్ వాళ్ళకి భావాలు ఏం చెప్పాలో తెలిసేది కాదు. చాలా సార్లు మేము బయట ఊళ్ళకి వెళ్ళి రికార్డింగ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మేమేదో గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చామేమో అనుకుని మాకు ఏమి ఇస్తారని అడిగేవాళ్ళు, ఏవో పథకాల కింద బెనిఫిషియరీల కింద ఉందామని చెప్పని. అటువంటి పరిస్థితిలో నుంచి తర్వాత కాలక్రమేణా ఎన్ని అభిప్రాయ వేదికలు పెడుతుంటే చాలా ఓపెన్ గా వాళ్ళ మనసులో భావాలు చెప్పడం. ఈరోజు చూస్తున్నాం మీడియాలో బోల్డ్ అంతమంది విమెన్ ఉన్నారు, పార్టిసిపెంట్స్ గా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒక కాలక్రమేణా వచ్చినటువంటి ఒక మార్పు, ఒక ఫెమినిస్ట్ ఆలోచన దృక్పథం స్త్రీలలో బాగా పెరిగింది. స్వేచ్ఛ పట్ల స్త్రీలలో అవగాహన వచ్చింది. కానీ ఈ సమస్య ఎక్కడొస్తోందంటే మనం చూస్తున్నటువంటి దుర్ఘటనలన్నింటికి కారణం ఏంటంటే, ఆడపిల్లల్ని పెంచడంలో మనం ఆడపిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పామే తప్పించి ఆడపిల్లల స్వేచ్ఛని గౌరవించాలని మగపిల్లల్లో అవగాహన కల్పించలేదు. అందువల్ల ఆ క్లాష్ ఏర్పడి మనం రకరకాలైన దుర్ఘటనలు చూడడం అనేది సంభవిస్తోంది. మేడం, కొత్తగా బాల సాహిత్యం రాయాలనుకునే యువ రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి? ఇదే, పిల్లలు మీరు వాళ్ళ ఐడియాల్ని ఎంత బాగా చెప్పగలిగితే అంత కొత్త రకాలైనటువంటి ఉంటాయి. కానీ ఆ దురదృష్టవశాత్తు ఈ రోజు ఏం జరుగుతోందంటే, పత్రికలు లేవు, పిల్లలు రాయడానికి వాళ్ళకి వేదిక కావాలి. పిల్లలు రాసినది ప్రచురించబడితే చూసుకుంటారు, చూసుకుని ప్రోత్సాహంతో వాళ్ళు మళ్ళీ రాస్తారు. కానీ పత్రికల్లో ఎక్కువ పత్రికలు లేకపోవడం వల్ల, పిల్లలకి వేదిక లేకపోవడం వల్ల వాళ్ళు రాయడానికే ముందర వాళ్ళకి ఏది అవకాశం ఉండట్ల. ఒకవేళ రాసిన రకరకాలైన, కానీ ఒక సమస్య ఏమొచ్చిందంటే, మనకి కరోనా వచ్చాక పిల్లలకి మొబైల్ ఫోన్ యాక్సెస్ పెరిగింది. దాంతో సోషల్ మీడియాలో పిల్లలు చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నారు. పిల్లలే కాదు, విమెన్ కానీ, ఇన్ జనరల్ పబ్లిక్. సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే 2 అంచుల కత్తి, అది మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకి. ఈ రకమైన ఆ బ్లాక్ మెయిల్కి లోబడాల్సిన పరిస్థితుల్లో ఆడపిల్లలు ఎందుకుంటున్నారు. అలాగే డబ్బులు పే చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం, డబ్బులు పే చేయడానికి ఉపయోగించినటువంటి అదే టెక్నాలజీ వల్ల డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. అదే పరిస్థితి మన మిగిలిన అంశాలన్నింటికీ వర్తిస్తోంది అనమాట. ఏదైనా సరే టెక్నాలజీ వచ్చిందంటే ఆ టెక్నాలజీ మన మంచి కోసం ఉపయోగించుకోవాలి.
మన మంచికి ఇతరుల మంచికి ఉపయోగించాలి. అంతేకాని వాళ్ళని ఇంకొకరిని దోచుకోవడానికి ఉపయోగించేటటువంటి పరిస్థితి ఎక్కువ కాకుండా ఉండాలంటే మరి ఇంకా సెక్యూరిటీ, రోబో సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఇంకా స్ట్రెంథెన్ అవ్వాలి. దాని మీద అవగాహన కూడా పెరగాలి. ఇంకా ఈ రోజు కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు ఎవరో డబ్బు కట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, డిజిటల్ అరెస్ట్ అని చెప్పి అంటుంటే కంగారు పడిపోతున్నారు. సైబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి మనం అంటే ఈ రోజు సమాజంలో మనకి న్యాయం జరగాలి, మనకి అన్యాయం జరుగుతోందని చెప్పి ప్రశ్నించి నిలదీయాలంటే భయపడుతున్నారు. ఆ రకమైనటువంటి దానికోసం మార్పు కోసం మనం ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొకసారి మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. సో చూసారు కదా, ఇది ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.